చూసుకున్నట్లయితే ఈ స్టోరీ మొత్తం కూడా మదురైలో జరుగుతుంటుంది. మదురైలోని పెరియార్ అని చెప్పి ఒక అతన్ని పిలుస్తారు, అది ఎవరో కాదు పృథ్వీరాజ్. పృథ్వీరాజ్ అంటే మన 30 years ఇండస్ట్రీ అంటారు కదా ఆయన. సో ఆయన సన్ సూరజ్ వీళ్ళిద్దరూ కూడా ఉంటారు. ఒకరోజు ఏమవుతుందంటే ఒక ఆవిడ వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి కూర్చుంటుంది అనమాట. నా హస్బెండ్ కనిపించట్లేదు, మీరే ఏదో చేసి ఉంటారు అని చెప్పి తను వచ్చి ఎవరు పృథ్వీరాజ్ ఇంటి ముందు కూర్చుంటుంది. వీళ్ళు కొట్టేసి పంపించేస్తారు అనమాట. పంపించేసిన తర్వాత వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడనమాట. ఇలాగ నా వైఫ్ అండ్ పాప కనిపించట్లేదు, మేబీ ఈ ఫ్యామిలీ రీజన్ అయ్యి ఉంటుంది అని. సో అక్కడ డిఎస్పీ ఏమో ఎస్జే సూర్య. సో ఆ కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఏమైంది అన్నదే అసలు మిగతా ప్లాట్. ఇదంతా కూడా ఒక 1 dayలో జరుగుతున్న స్టోరీయే. మధ్యలోని ఒకసారి ఒక 10 years క్రితం ఏం జరిగిందని చూపించినప్పటికీ కూడా ఇదంతా కూడా ఖైదీ మూవీ లాగా